కల్పం నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమున మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, సుందర రూపము చూడనొల్లనిదాయ, విలువైన ప్రాణము విలాయను సిలువలో. సుందర రూపము చూడనొల్లనిదియాయ, విలువైన ప్రాణము విలాయను సిలువలో. వ్యసన క్రాంతుడైనాడు, వ్యాధి భరుతుడైనాడు, వ్యసన క్రాంతుడైనాడు, వ్యాధి భరుతుడైనాడు. నీ పాపము భరించి భారమైన సిలువ మోసే, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. న్యాయాధిపతి తాని అన్యాయపు తీర్పునొంది, పరిశుద్ధుడాయన పాపము ముద్దగా మారే. న్యాయాధిపతి తాని అన్యాయపు తీర్పునొంది, పరిశుద్ధుడాయన పాపము ముద్దగా మారే. సజీవుల స్థలములో కొట్టివేయబడినాడు, సజీవుల స్థలములో కొట్టివేయబడినాడు. సమాధిని గెలిచిని సహవాసము కోరినాడు. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పం నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది. అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల,
లోక పాపమును మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించే సిలువ రక్తము. హల్లెలూయా, స్తోత్రం. యెషయా గ్రంథము 48:15 మెసేజ్ టైటిల్ ఏంటంటే దేవుని ప్రణాళికలో ఎలాగ మనం వాడబడతాము, ఎవరు వాడబడతాము చెప్పి కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతాము. యెషయా గ్రంథము 48:15 నేను చదువుతాను. నేనే ఆజ్ఞ ఇచ్చున్నవాడు, నేనే అతని పిలిచి తిని, నేనే అతన్ని రెప్పించి తిని, అతని మార్గమును తేజరిల్లును. నా యొద్దకు రండి, నా మాట ఆలకించుడి. దేవుని మాట మనము ఆలకించిన వారుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట ఇశ్రాయేల్ జనాలకు దేవుడు చెప్పిన మాట. ఇక్కడ చెప్పబడింది, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడు, నేనే మిమ్మల్ని పిలిచి తిని, నేనే మిమ్మల్ని రెప్పించి తిని, అలా మీ మార్గములు తేజరిల్లును. రండి నా దగ్గర, నా మాట ఆలగించుడి. ఇక్కడ దేవుడు చెబుతారు ఆలగించాలి. దేవుని మాటలు మనం ఆలగించిన వారుగా ఉండాలని ఇక్కడ మాట సెలవిస్తూ, తర్వాత నూతన నిబంధనలు చూస్తే మార్కు సువార్త 4:24 చెప్పబడుతూ యేసయ్య చెప్పిన మాట అది. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త చూసుకోండి. మీరు ఏటి కొలుతుతో కొలుతారో మీరును అట్టి కొలుతుని కొలుగుడతారు. మనం ఏమి వింటున్నామో అది మనం జాగ్రత్త చూసుకోవాలంటే, మనం మనుషులు ఏంటిది వింటున్నామో, ఎలాగ వింటున్నామో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వింటున్నామో, ఏ మాట వింటున్నామో ఆ మాటకి మనం జాగ్రత్తగా ఉండాలి. మాట మనల్ని ప్రభావం చేస్తుంది. అందుకోసం దేవుని వాక్యం వినడం ద్వారా దేవుని ప్రణాళిక ఏంటిది, ఆయన ఉద్దేశాలు ఏంటిది మనం తెలుసుకోవాలి. దేవుని మాట వినడం చెప్పింది అది. దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోవాలా, దేవుని చిత్తం తెలుసుకోవాలా. అది దేవుని మాట వినడం ద్వారా మన ద్వారా జరుగుతుంది. దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని ప్రణాళిక మన ద్వారా జరుగుతుంది. ఇలాగ దేవుని మాట వేరొక మాట చెప్పబడుతూ ద్వితీయ ఉపదేశ కాండము 29:3-5 వరకు చదివితే అక్కడ చెప్పబడుతూ ఇశ్రాయేలు జనాల గురించి దేవుడు చెప్పిన మాట ఇది. ఆ గొప్ప శోధనలను, సూచన క్రియలను, మగత్ కార్యాలను మీరు కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయమును, చూచి కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చూడండి, తర్వాత 40 సంవత్సరము నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించుకొని. ఎందుకోసంటే దేవుని చెప్పిన మాట, ఆయన చెప్పిన మాటలను, సూచన క్రియలను, మగత్ కార్యములను అన్ని కన్నులారా చూసారంట. తర్వాత ఏం చేసిందంటే మరి సందేహం వచ్చింది, ఇది దేవుని చిత్తమా, ఇలా నడిపించబడింది దేవుని చిత్తమా అని చెప్పి సందేహం వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే 40 సంవత్సరాలు కూడా కూడా ఇచ్చారు. అందుకోసం దేవుడు చెప్పిన మాటలు మనం జాగ్రత్త వింటున్నాం. మనల్ని శోధన చేయాలి. అంటే దేవుని చెప్పిన మాటకి ఒక ప్రభావం ఉంది, ఒక శక్తి ఉంది. దేవుని మాటకి శక్తి ఉండేది కాబట్టి ఆ శక్తి మనల్ని ప్రభావం చేస్తుంది. అందుకోసం మనం దేవుని మాటలు జాగ్రత్త వినాలా. దేవుడు చెప్పింది ఆత్మీయమైన కార్యాలు మనం విన్నవారుగా ఉండాలా. చెప్పబడింది దేవుని మాటలను వినడానికి మన ఆత్మీయ చెవిలు కలిగిన దేవుడు చెప్పి చెవిని గలవాడు వినుగా కాదు అలా సరే బైబిల్ చెప్పబడుతుంది. ఎందుకోసంటే ఆత్మీయ చెవిలు తెలిసి విని వారుగా ఉండాలి. చాలా మంది మనం వింటున్నాము, ఈ రోజు విన్న మాటలు రేపు మర్చిపోతాము. అలాగున్న సందర్భంలో దేవుడు చెప్పింది మీరు విన్న మాట జాగ్రత్త చూసుకోండి, ఆత్మీయ చెవిలు తెలిసి మీరు వినండి అక్కడ దేవుడు చెబుతారు. మన ఆత్మీయ విషయాలు ప్రాముఖ్యత ఇచ్చిన వారుగాను, ఆయన మాటకు చెవి ఎగ్గిన వారుగా మనం ఉండాలి. ఇశ్రాయేలు జనాలను దేవుడు చెప్పిన మాటలు ఏమిటే, దేవుడు విన్న మాటలు అన్ని వారు విన్నవారే, అన్ని అద్భుత కార్యాలు చూసిన వారే. అప్పుడు కూడా వారు ఏం జరిగింది వారి జీవితంలో వారు వెనుక చూసిన వారుగా ఉన్నారు, వెనుకపోయిన వారుగా ఉన్నారు. ఎంత ఆ వెనుకపోయిన ఆ స్వభావం వారిలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే కనాన్ దేశం దగ్గర వచ్చింది కూడా
అరణ్యంలో నడిపించబడియారు. తర్వాత 40 సంవత్సరం అరణ్యంలో నడిపించబడియారు. ఎందుకోసం వారు ఆ దేవుని మాట వారు గ్రహించలేదు. హృదయంలో దేవుని ఉద్దేశాలు గ్రహించలేదు. ఆయన ప్రణాళిక ఏంటిదని తెలుసుకోలేదు. అందుకోసమే ఆ దేవుని ఉద్దేశాలు ప్రణాళిక తెలుసుకోవడానికి ఈ 40 సంవత్సరం తిరిగి తిరిగి నడిచారు. హల్లెలూయా సార్. తర్వాత ఇక్కడ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేర్చిన దేవుడిగా అన్నాడు. మన పరిస్థితులను మన ఇస్రాయేల్ జనాలు చూస్తే వారి పరిస్థితులను, అవసరమును, ఆరోగ్యమును అన్ని వారి మనసును కొట్టుకున్నారు. వారి హృదయం కొట్టుకున్నారు. అన్న దేవుని మాటలు వారి హృదయం కొట్టుకోలేదు. అందుకోసమే వారు తిరిగి వెళ్ళారు. అయితే వెనుక చూసి వెళ్ళారు. అందుకోసం మన జీవితం కూడా ఏం జరుగుతుందో మనం అన్ని వింటున్నాము. చాలా వాక్యాలు ఇప్పుడు వాక్యం చూస్తే చాలా రోజులు ఇది యూట్యూబ్ లో సరే అన్ని మెసేజ్లు వస్తాయి. యూట్యూబ్ లో మనం మీటింగ్లు కూడా అటెండ్ చేస్తాము. అన్ని కార్యాలు మన జీవితంలో జరిగింది అన్ని దేవుని వాక్యం వినడానికి అన్ని సందర్భాలు దేవుడు నడిపిస్తారు. ఆ వాక్యాలన్నీ మన హృదయాన్ని పెట్టుకున్నామా, మనం మనల్ని శోధన చేయాలి. హృదయం ఉండితే మట్టుమే దేవుని చిత్తం ఉద్దేశం మనం తెలుసుకోగలుగుతాము. అందుకోసం దేవుని వాక్యం చాలా వింటున్నాము. అది హృదయం సంపరిగించుకొని ఆ హృదయాలు పెట్టుకొని మన జీవితం ఏ జరిగినా ఆ వాక్యం ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేసిన వారుగా మనం ఉండాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకోసం అది ఖచ్చితంగా మనలో నెరవేర్చిన వాడుగా అన్నాడు. తర్వాత ఇక్కడ చెప్పబడింది మనము ప్రతి ఒక్కరిలో దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకోసంటే ప్రతి ఒక్కరిలో ఒక ఉద్దేశం ఉంది. ప్రణాళిక దేవుడు పెట్టుకుంది. అది మన ద్వారా తిరగాలి. దేవుని ప్రణాళిక ఉద్దేశం మన ద్వారా తిరగాలి. దేవుడు మన కొరకు కలిగిన ప్రణాళిక మనం తెలుసుకొని ఉండాలి. తెలిసి ఉండితేనే మన చుట్టం ప్రణాళిక చేయగలుగుతాము. దేవుని ప్రణాళిక తెలుసుకోకపోతే మన ఇస్రాయేల్ జనాల వల్ల తిరిగి వెళ్ళిన వారుగా మార్చబడతాము. అందుకోసం ఇస్రాయేల్కు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇస్రాయేల్ వాగ్దాన దేశానికి వెళ్ళాలని ఆయన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఆయన వింటున్నారు. ఆ వాగ్దానం రోజు రోజు పలుకుతారన ఆ వాగ్దాన దేశం దగ్గర వచ్చినప్పుడు ఆయన సందేహం వచ్చింది. ఇది దేవుని నడిపిప్ప, ఈ దేవుని చిత్తమా, మేము అరణ్యమని నడుసాము, అన్ని జరుగుతూ అన్ని దేవుని దగ్గర అన్ని అడిగినన్ని దేవుడు ఇస్తారు. అప్పుడు కూడా సందేహం, ఇది దేవుని చిత్తమా చెప్పి సందేహపడతారు. ఆ సందేహం మన జీవితంలో ఉండకుండా మన మనసు మనల్ని మనల్ని పరిశోధించాలి. అయితే దేవా యథార్థ విషయమైన వాగ్దానంలో మీ వాగ్దానంలో నేను సందేహపడతాను. మనల్ని శోధన చేయాలా. దేవ సందేహం నా జీవితంలో వచ్చింది క్షమించండి అని చెప్పి మనం పలికిన వారు ఉండాలా. అంటే ఆ వాగ్దానం పొందకుండా తర్వాత కూడా ఇస్రాయేల్ జనాలను 40 సంవత్సరం తిరిగి అరణ్యంలో నడిపించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం కొంచెం కూడా ఆగుతాము. అందుకోసం అది కొంచెం లేట్ గా వస్తుంది మనకు ఆ వాగ్దానం. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. అయితే దేవుని ఇచ్చిన ఆ వాగ్దానం పెట్టుకొని మనం ముందుకు సాగి బాగా ఉండాలా. దేవుని వాగ్దానంలో అవనమ్మకం ఏమి వచ్చిన కాబట్టి 40 సంవత్సరం దేవుడు పొడి ఇచ్చారు ఇస్రాయేల్ జనాలు. వాగ్దానము అనుభవించడానికి, ఆ వాగ్దానం పొందుకోవడానికి 40 సంవత్సరం తర్వాతనే వారు అనుభవించారు. అలాగే దేవుని ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని నడిపిస్తాడో ఆ వాగ్దానంలో నమ్మకం ఉంచిన వారు ఉండాలి. ఆ వాగ్దానము పట్టుకొని మనం ముందుకు సాగిన వారు ఉండాలి. మన గురి ఆ వాగ్దానంలో ఉండాలి. దేవుని వాగ్దానంలో ఎప్పుడు ఎన్నడైనా మార్పు లేనిది, ఎంత మారలేదు. ఆయన వాగ్దానంలో ఎన్ని ఏళ్ళు గడిచినా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, ఎన్ని కాలాలు గడిచినా సరే ఆ వాగ్దానం మనకి ఇచ్చారంటే వాగ్దానం నెరవేర్చిన దేవుడు. అందుకోసం ఆ మార్పు లేదు ఆ దేవుని వాగ్దానం. అందుకోసం మార్పు లేని ఆ మాటకి మన నమ్మకం ఉంచిన వారు ఉండాలి. దేవుని వాగ్దానంలో పొందుకోవడానికి మన జీవితంలో ఏదైనా ఆడగం ఉందా అని శోధన చేసి మనం ముందుకు వెళ్ళాలి. దేవా వాగ్దానం ఇచ్చారు, వాగ్దానం నేను పొందుకోవాలి, ఆశీర్వాదం అనుభవించాలని ఏదాది శోధన ఏదైనా అడగం నా జీవితం ఉందా మనల్ని శోధన చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు వాళ్ళం. దేవుని ఆత్మతో మన జీవితంలో పొదువు ఏమి ఆది ఉందా మనం అడగాలి. దేవుని ఆత్మ మనకు ఇచ్చున్నారు. మన ఏదైనా పొదువు మన జీవితం ఉంటే దేవా దేవుని వాగ్దానం పొందుకోవడానికి, అది అనుభవించుకోవడానికి ఏదైనా ఆడంగం ఉంది అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారు. ఉదాహరణ చూస్తే న్యాయాధిపతి గ్రంథం చూస్తే 6వ అధ్యాయం 36 నుండి 39 వరకు చదివితే అక్కడ గిదియోను ఒక వ్యక్తి చూడొచ్చు. ఆ గిదియోను వ్యక్తి ఇశ్రాయేలు జనాలకి ఏమి జరిగింది అని అన్ని తెలిసిన వాడు.
అంతే ఇస్రాయేల్ జీవి జనాల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చాలా అద్భుత కార్యాలు చేసింది చూసిన ఒక వ్యక్తి. ఆ చూసిన వ్యక్తి తర్వాత దేవుణ్ణి శోధన చేసిన మాటలు చెప్తారు. దేవుడు అద్భుతం చేస్తే నమ్ముతాను అని చెప్తారు. ఒక అద్భుతం చేస్తేనే మీరు చెప్పిన మాటకి నేను నమ్ముతాను అని చెప్పి ఆయన దేవునితో మాట్లాడతారు. అదే చదివి మనం ముందుకు వెళ్ళదాం. న్యాయాధిపతులు 6:9 చదివాను. ఎవరో ఒకటి చదువుతారని. ఓకే. సో చాలా మంది జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసినా ఇంకను నా జీవితంలో అద్భుతం చేస్తేనే నీకోసం నిలబడతాను, నీకోసం అది చేశాను అని చెప్పిన వారుగా ఉన్నారు. ఎంత మన జీవితంలో గిదెయోనులాగా ఉండకుండా ఎంత ఆయన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నమ్మాలంటే దేవుని అద్భుతం చూడాలా. అలా దేవుని అద్భుతం ద్వారా ఒక వ్యక్తి జీవితం మారదు. ఎంత అద్భుతం ద్వారా ఒక వ్యక్తి ఎప్పుడు మారదు. ఎందుకోసంటే చాలా అద్భుతం దేవుడు చేశారు. మరి చాలా మంది జీవితం చూస్తే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో వ్యక్తి జీవితంలో చూశారు అన్న. వారు చూసి ఆ వ్యక్తిని కూడా ఆ వ్యక్తి తర్వాత దేవుని విశ్వాసంలో లేదు, దేవుని రాజ్యంలో లేదు అని అలా ఉన్నవారు కూడా ఉన్నారు. ఎందుకోసంటే వారు దేవుని ఉద్దేశాలు ప్రణాళిక తెలుసుకోలేదు. మన జీవితం గురించి మనల్ని గురించి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటిది అని తెలిసి మనం ముందు బాగా ఉండాల. ఆ ప్రణాళిక తెలిస్తేనే మనం జీవితం కూడా మారిపోతుంది. అంటే దేవునితో సంబంధం కలిగి దేవునితో కలిసి నడిచిన వారు ఉన్నారు. ఎంత అన్నం ఉండిన వారి జీవితం మారిపోతుంది. అందుకోసం దేవుని ఉద్దేశాలు ఆయన ప్రణాళిక మనం తెలుసుకొని ముందు వారు ఉండాలి. దేవుని ప్రణాళిక ఎలాగ ఉన్న వారి మీద ఉన్నది. ఎవరిని ఆయన వాడుతారు అని మనం కొన్ని విషయాలు చూస్తే దేవుని వాక్యంలో చూస్తే కొన్ని ఉదాహరణ ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడు అందరినీ వాడుకున్నాడు. ఎంత జీవితంలో బైబిల్ చాలా మంది దేవుడు వాడుకున్నాడు. ఎంత దేవుని ప్రణాళిక అందరి కొరకు ఉంది. ఎంత దేవుని ప్రణాళిక అందరి మీద ఉంది. అందరినీ దేవుని ప్రణాళిక ఉంది. ఎంతో మంది దేవుడు మార్చేశాడు ఆ ప్రణాళిక ద్వారా. ఆ ప్రణాళిక చూపించి, ఆ ఉద్దేశాలు చూపించి దేవుడు మార్చేసిన ఉన్నాడు. ఎంత సౌలు పౌలుగా మార్చిన దేవుడు, ఒక వ్యక్తిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఎంత ఒక వ్యక్తిని మార్పు రాలంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికే ఆయన తెలుసుకుని ఉండితే ఖచ్చితంగా ఆయన జీవితం మార్పగలుగుతుంది. జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అందుకోసం దేవుని ఉద్దేశాలను తెలుసుకొని ముందు సంఘంగా ఉండాలి. తర్వాత ఉదాహరణ చూస్తే 2 రాజులు గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం చెప్పబడుతుంది. దాన్ని కొన్ని మందిలో దేవుడు వాడుతారు. అందుకోసం దృఢీకరించిన వారిను పట్టణంలో నుండి బయట పెట్టిన కుష్ఠ రోగిని దేవుడు వాడుతారు. ఎందుకు అలా వాక్యం చదివితే కొంచెం మీకు అర్థం అవుతుంది. చదువు టైం లేదు కాబట్టి ముందుకు వెళతాము. ఎంత ఇక్కడ చెప్పబడింది ఏంటంటే 2వ రాజ్యంలో 7వ అధ్యాయంలో 3 చెప్పబడితే దాని కొన్ని కుష్ఠ రోగులు దేవుడు వాడతారు. దేవుని రాజు కోసం, దేవుని మహిమార్పరి కోసం ఆయన వాడతారు. అక్కడ చెప్పబడింది 6వ అధ్యాయం నుండి మనం చూస్తే రాజు దగ్గర 2 స్త్రీలు వచ్చి ఇద్దరులకు ఆగిలి వచ్చింది. ఎందుకోసం ఆ దేశంలో కరువు వచ్చింది కాబట్టి అక్కడ తినడానికి కూడా లేదు. అలా ఉన్నప్పుడు ఆ 2 స్త్రీలు, రాజు దగ్గర వచ్చిన స్త్రీలు ఏం చేశారంటే వారి పిల్లలతోనే మొదటిగా ఒక ఆమె బిడ్డతో తిని ఆగుతారు. తర్వాత 2వ రోజునే వేరొక ఆమె బిడ్డతో తిని ఆగిలి ఆపడానికి ట్రై చేశారు. అలాగా మొదటి రోజు అయిపోయింది. 2వ రోజు వచ్చినప్పుడు ఆ బిడ్డతో ఆమె ఇవ్వలేదు. తర్వాత ఇవ్వలేదు కాబట్టి గొడుగు వచ్చింది. ఇద్దరికి గొడుగు వచ్చింది కాబట్టి వారు రాజు దగ్గర వచ్చారు, నీది కావాలని చెప్పి. వచ్చినప్పుడు ఆ రాజు అది విని ఆయన ఏడిశారు. ఎందుకోసంటే నా దేశంలో ఇలా ఒక కరువ, తినడానికి లేకుంటే మాంసం కూడా తినడానికి ఆగిలిచ్చింది వారు. అలాగ ఒక దేశం మారిపోయింది అని చెప్పి ఆ రాజు ఏడిశారు. ఇక్కడ చూస్తే రాజు ఆయన బట్టలు చింపుకొని ఆయన ఏడుస్తాడు. ఆ రాజ్యంలో ఎంత కరువు వచ్చింది అని చెప్పి ఏడ్చుకొని చెప్తారు. ఇంత దేవుని మీద ఆయనని పరిచెప్తారు. ఎందుకోసంటే దేవుడు చేశాడని. చాలా మంది జీవితంలో చూస్తే కూడా ఏం జరిగినా దేవునే ఫస్ట్ నిందోస్. దేవుడు అన్ని చూశాడు కదా.
నాకు ఈ పరిస్థితి, నాకు ఈ గది, నాకు ఇలా ఉన్నానే చెప్పి అన్ని ఫస్ట్ చెప్పేది ఎవరితో దేవునితోనే చెబుతారు. ఇక్కడ కూడా రాజు చెప్పింది ఏంటంటే, దేవుడు చూడలేదా ఈ దేశంలో కరువులు చెప్పి దేవుని నింద చెబుతారు. నింద మోపిన వాడు అన్నాడు. అందుకోసం ఇక్కడ మనం చూస్తే మన పరిస్థితుల్లో మనం వెళ్ళిన అలా పరిస్థితులు, మన ఎన్నో పరిస్థితుల్లో మన జీవితంలో జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో మనం కూడా అలాగే చెప్పిన వారుగా అన్నాము. ఎంత దేవా మీరు ఇలా చేశారన్నా అని చెప్పి చెప్పిన వారుగా ఉంటుంది. ఎంత మన జీవితంలో అలా ఆ రాజు చెప్పినట్టు మన జీవితంలో ఉండాలా. అయితే తర్వాత ఏం చెప్పిన తర్వాత దేవుని నింద మోపిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన పాస్టర్ గారు కదా, అలాగే అధికారులు, దేవుని జనులు వారి నింద మోపిన వారు అన్నారు. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ఆ రాజు ఏం చేశాడంటే, ఆ రాజు ఆ దేశంలోనే ఒక ప్రార్థన ప్రవక్త ఏలీషా అని చెప్పిన ఒక వ్యక్తి, ఆ ఏలీషా చెప్పిన ఒక వ్యక్తి దగ్గర ఆయన సేవకులతో పంపించి ఆయన చెప్తారు, నువ్వు ప్రార్థన ఎన్ని రోజు చేసావో నా దేశంలో కరువు వచ్చింది, అందుకోసం నీ ప్రార్థన కరెక్ట్ కాదు, అందుకోసం నీ తల నరికి వేసా అని చెప్పి సేవకులతో పంపించినప్పుడు ఆ ఏలీషా ప్రవక్త ఏం చెప్తారంటే, 24 గంటలు నాకు ఇస్తే ఖచ్చితంగా ఈ కరువు అన్ని మారిపోతుంది. ఈ కరువులో మీకు సమృద్ధి దేవుడు ఇచ్చినట్టు గొప్ప కార్యాలు జరుగుతుంది చెప్పి ఆయన 24 గంటలు ఆయన అడిగి ఆయన మాట ఇచ్చి పంపించారు. దేవుని మాటగా పంపించారని పంపించిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఏడిసారు దేవుని సన్నిధిలో ఉండి, నేను నా మాట ఇచ్చాను దేవా, ఆ మాట నెరవేర్చలేదంటే రేపు నా తల లేదు చెప్పి ఆయన ఏడిసి ప్రార్థన చేశారు. అలా ఏడిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశారు. ఇదంతా ఏడిసి చెప్పింది అంతే. ఆయన సన్నిధుల గురించి ఏడిసి ప్రార్థన చేసినప్పుడు 24 గంటలు ఏమి జరుగుతో ఎలాగ జరుగుతో అని ఎవరికి తెలియలేదు. దేవుని మాట అక్కడ పలుకబడింది మనకు కనబడుతుంది. తర్వాత ఆ రాత్రి పట్టణ గేటు దగ్గర 4 కుష్ఠ రోగులు ఉన్నారు. ఎంత వీరు శాపగ్రస్తులుగా ఉండరు కాబట్టి కుష్ఠరోగి వచ్చిన వద్ద పట్టణం దగ్గర గేటు దగ్గర ఉంచి వేశారు. అలాగా ఉంచి వేసిన ఒక 4 కుష్ఠరోగులు వీరు. 4 కుష్ఠరోగులు ఏం చేస్తారంటే, వారు ఆ పట్టణంలో ఉన్న వారికి, పట్టణం వెలుపులో ఉన్న వారికి కూడా ఆహారం ఏం దొరకలేదు. అలాగనే సందర్భంలో కుష్ఠరోగంగా ఉన్నాము మనము, మన దేహం కూడా ఊడిపోయింది, కుష్ఠరోగం వచ్చి మన శరీరం కూడా అది తినేసింది చెప్పి బాధపడి వారు ఏం చేస్తారంటే, ఇక్కడ దేశంలో పట్టణంలో ఉండినా సరే లేదైనా సరే ఆహారం లేకుండా తిని లేకుండా మనం చనిపోతాము. అందుకోసం వారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఎందుకోసంటే పక్కన వచ్చిన ఇది రాజు ఎదురుగా వచ్చిన సైన్యములు యుద్ధం కోసం వచ్చారు. ఆ సైన్యములు దగ్గర వెళితే అక్కడే మన చూసాం, అక్కడ ఏం జరుగుతుంది చూసాం చెప్పి ఆయన ఏం చేస్తారంటే పక్కన ఉండి ఆ సైనికుల దగ్గర వెళ్తారు. యుద్ధం కోసం వచ్చిన సైనికులు, ఆ దేశంలో కరువు ఉంది కాబట్టి వీరేం చేస్తారు, ఆ సైనికుల దగ్గర వెళ్తారు. అప్పుడు ఏమాద దొరుకుతా అని చెప్పి ఎవరు వెళ్ళిపోయి చూసినప్పుడు ఏం జరుగుతుంటే అక్కడ ఎవ్వరు లేదు, సైనికులు ఎవ్వరు లేదు. అలా వారు తీసుకొచ్చిన వస్తువులు అన్ని అక్కడ ఉంది, వారు సంబంధించిన అన్ని అక్కడనే ఉండిపోయింది. తర్వాత ఒకరాదు ఉన్నారు సైనికుల్లో అని చెప్పి చూసి ఎవ్వరు లేదు. వారు ఏం చేస్తారు, ఆకలి కోసం పెట్టిన అన్నాన్ని వారు తినుకొని తర్వాత ఏం చేస్తారంటే రాజు దగ్గర పోయి చెప్తారు, రాజు మనకు ఎదురుగా వచ్చిన యుద్ధం కోసం వచ్చిన ఆ సైనికులు లేదు అక్కడ పక్కన ఊరిని చెప్పి వారు తీసుకొని వెళ్ళి రాజు చూపించినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, ఏలీషా ప్రభుత్వం చెప్పినట్టు దేవుడు కార్యం చేశాడని చెప్పి అక్కడ ఆ రాజు చెప్తారు. అక్కడ 24 గంటలనే ఏలీషా ప్రభుత్వం అడిగారు. ఆ 24 గంటలనే దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు అక్కడ చేశాడు. అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం దేవుడు గొప్ప కార్యాలు అక్కడ చేశారు. అలాగే అక్కడ ఆ కుష్ఠరోగి ఉన్న 4 వ్యక్తులు ఆ రాజు తీసుకొచ్చి చూపించినప్పుడు దేవుడు ఆ కుష్ఠరోగి ఉన్న వారితో వారు మాడుకున్నారు. దేవుడు ఎందుకోసం ఆ కుష్ఠరోగుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆ దేశంలో చేశాడు. ఆ కుష్ఠరోగులు వచ్చి చెప్పలేదంటే ఖచ్చితంగా ఆ దేశంలో కరువు
ఆగిపోలేదు. అన్ని సమృద్ధి దేవుడు ఇచ్చాడు. అందుకోసం ఆ కుష్ఠరోగికి దేవుడు అలా వాడతారు. అందుకోసం మన ఏం దాన్ని నేర్చుకోవడానికి ఉంటే దేవుడు ఎప్పుడు దేవుడి రాజు కోసం వాడచ్చు. అందుకోసం మనకి అర్హత ఉంది, మనకు అర్హత లేదు అని కాదు, మనకి ఏది ఉంది ఏది ఉంది లేదు కాదు. మన దేవుడు ఉద్దేశాలలో ప్రణాళికలు ఉన్నవారు ఖచ్చితంగా మరి ఎవరిని వాడబడతారు. అలా అక్కడ ఏలిసా అక్కడ ఏలిసా కూడా రాలేదు. అక్కడ రాజు యుద్ధం చేయలేదు కదా. అప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు అక్కడ కనపరిచారు. ఆ నలుగురు ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు ఒక్క రాత్రి చరిత్ర అన్ని మారిపోయింది. కుష్ఠరోగులైన వారిని వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకున్నాడు. ఎందుకోసంటే ప్రతి ఒక్కరి పైన దేవుని ప్రణాళిక ఉన్నారు. అలా కుష్ఠరోగి అయిన వారు ఏం జరిగింది, పాలసీని ఉంచి కొట్టారంతవరకు. ఇది గేటు దగ్గర, దేశంలో పట్టణం దగ్గర గేటు దగ్గర ఉన్నవారు పాలసీలు చెప్తున్నారు. దేవుడు అలాగా వారి జీవితం మార్చారు. అలాగా దేవుడు మన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన జీవితంలో. అలాగా దేవుడు ఎన్నో కొన్ని ప్రతి ఒక్కరిలో పొదుగు ఉండొచ్చు. మన జీవితం చూస్తే పొదుగు లేని ఒక్కరు కూడా లేదు. మన బైబిల్ని చూస్తే చాలా మందిని చూస్తే పౌలుగా దేవుడు మార్చాడనా. పౌలు ఎంత నరగంధుడు, అయితే దేవుని నమ్మిన వాత అందరితో చంపివేసినాడు. అప్పుడు కూడా దేవుడు గొప్పగా ఆయనతో వాడుకున్నాడు. అలాగే యాకోబు చూస్తే అబద్ధాలే చెప్పినవాడు, అన్ని విషయంలో అబద్ధాలే చెబుతాడు. అప్పుడు కూడా యాకోబుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అలాగా మిరియాం చూస్తే సొంత తమ్ముడిని గురించి సనుగునే ఉన్నాను, తమ్ముడు గురించి, మోస గురించి. అప్పుడు కూడా ఆమెతో కూడా దేవుడు వాడు. తర్వాత ఇప్పుడు చూస్తే మోస కూడా చంపినవాడే, నరగంతటే. అప్పుడు కూడా దేవుడు మోసతో గొప్పగా ఇశ్రాయేలు జనాలు లీడర్గా పట్టుకున్నాడు. అలాగే దేవుడు వాడుకున్నాడు. అలాగే దావీదు చూస్తే దావీదు స్త్రీల కోసం ఒక వ్యక్తిని చంపినవాడు, ఒక స్త్రీ కోసం. అప్పుడు కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. నా హృదయానుసారమైన పురుషుడిని చెప్పి దేవుడే సాక్షిస్తాడు. ఇంత దేవుడు ఎలాగో ప్రేమించిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అందుకోసం మనల్ని సమర్పించిన వారు ఉండాలి. రాఘవు చూస్తే రాఘవ ఒక వేశ్యని, ఆ వేశ్యత కూడా ఇశ్రాయేలు జనాల కోసం వాడుకున్నాడు. అలాగే ఫిలోమోన్ జీవితం చూస్తే చాలా స్త్రీలతో పాటు ఆయన జీవించిన వాడు. ఫిలోమోన్ కూడా దేవుని కోసం వాడబడ్డాడు. అలాగే మన జీవితంలో ఎలా ఉన్నా కూడా దేవుడు మనం వాడుకున్నాడు. అలా వాడబడిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని కోసం ఏదాది వాడగలుగుతాము, ఏదాది విషయంలో వాడుకోగలుగుతాడు దేవుడు. మన ఆసక్తి కలిగిన వాడుగా మనం నిలుస్తాం. దేవుని కోసం వాడబడి ఉంటే నేను సంపూర్ణరాలుగా ఉండలేదు, సంపూర్ణవాడుగా ఉండలేదు అని చెప్పుకొని ఉన్నాను. నాకు కొదువు ఉంది, ఆ కొదువు ఉంది, ఈ కొదువు ఉంది అని చెప్పి మన దేవుని కోసం వాడబడలేదు. ఇంతే ఎవరు సంపూర్ణంగా ఉన్నారు? దేవుడే అందరినీ సంపూర్ణతలోనికి నడిపించిన వాడు ఉన్నాడు. ఇంకా మన సంపూర్ణంగా మన పరిస్థితులేదు. మనల్ని సంపూర్ణం మన కలుగుతూ మనం అది చేస్తే ఇది చేస్తే సంపూర్ణం మనం కలిగుతాము మనం అనుకొని ఉన్నాము మన దేవుడు చెప్పింది ఏదైతే దేవుడే ఆ సంపూర్ణత, ఇది దేవుని సంపూర్ణతలో మనం నడిపించిన వాడుగా ఉన్నారు. దేవుడు తప్ప ఎవ్వడిని అన్నిటిలో సంపూర్ణత కాదు. మనం చూస్తే దేవుడు సంపూర్ణుడు. ఆ దేవుని మనం ఆశ్రయించిన వారుగా ఉండాలి. ఆయన సంపూర్ణంగా మనల్ని సంపూర్ణంగా కలిగించిన వారుగా మనం ఉండాలి. అలాగే దేవుని ప్రణాళిక తెలుసుకున్న వారికి దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే ఎవడు ఎక్కడ ఉండినా సరే వాడుకున్నాడు. మనం ఎక్కడ ఉండినా సరే ఆయన ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనల్ని వాడుకున్నాడు. మనం వాడుకోగలుగుతారు. మీరు చూస్తే యోన జీవితంలో మొదటి అధ్యాయం మొదటి వాక్యం చూస్తే యోనా దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా వెళ్ళాడు. యోనా జీవితంలో దేవుని మాట అన్ని విన్నాడు, అన్ని ప్రవచన కూడా చెప్పినాడు. ఆ దేవుని మాటకి విధేయ లేకుండా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేశాడు. మొదటి అధ్యాయం 4వ వాక్యం చూస్తే ఆయన ఓడ పోయిన గాలి ద్వారా ఆయన ఓడ బద్దలైపోయింది. అప్పుడు కూడా ఆయన విరోధ భావం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా దేవునితో దేవుని చెప్పిన కార్యం చేయకుండా, ఆయన చెప్పిన మాటకి విధేయత చూపకుండా ఆయన స్ట్రాంగ్గా నిలబడి ఉంది. ఆయన మనసు ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయడానికి కూడా మనసు లేదు. ఇంతండి
ఆ సమస్యలో ఆయన వెళ్ళిపోయిన ఉన్నాడు అని అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయడానికి ప్రారంభం చేయగలదు. అందరం ప్రార్థన చేయండి, అన్ని చనిపోతాము, గాలి వానలు వస్తుంది అని చెప్పి ఆ ఓడలో ఉన్నవారు చెప్పినాను కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఆ ఓడ నుండి తీసివేశారు సముద్రంలో. సముద్రం తీసివేసిన తర్వాత దేవునితో కోపము ద్వేషము కలిగిన ఒక భావం ఆయన ఉంటుంది కాబట్టి అది జరిగింది. అందుకోసం ఆయన ప్రార్థన చేయకుండా ఉన్న భావం కలిగి ఉన్నాడు. అలాగే ప్రజలను సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు చూశాడు ఏం జరుగుతుంది. అప్పుడు అది ఆయన మార్గల్సి వస్తాయని చెప్పి చూశాడు. అని అప్పుడు ఆ దేవుడి శాంతమాను, మన దేవుడు ఎక్కువ ఓపిక కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. అయితే యోనను ప్రేమించిన దేవుడు. అందుకోసం ఆయన చూసిన ఉన్నారు ఏం జరుగుతుంది. యోన దగ్గర తిమింగలను దేవుడు పంపించాడు. యోన దగ్గర తిమింగలు వచ్చిన తర్వాత తిమింగలు ఏం చేస్తుంది, దేవుని నుండి దూరం పోయిన వారిని కూడా ఆయన ఆలోచన చేసిన దేవుడుగా అన్నాడు. ఇంత దేవుని నుండి ఆయన దూరం పోయినే ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన ఏం జరుగుతుంది, ఆయన ఏమెలా జరిగితే ఏదే సమస్యలు వెళ్ళిపోతాడో, ఎలాగో వెళ్ళిపోతాడు అని చెప్పి దేవుడు చూసినే ఉన్నాడు. ఆ ఓడ నుండి కింద పడవేసినప్పుడు వెంటనే ఒక తిమింగలను పంపించి మింగడానికి తిమింగలను పంపించాడు. ఆయన కాపాడుకోవడానికి తిమింగలం ఏం చేసింది అంటే మనల్ని గురించి ఆలోచన చేసింది కంటే దేవుడు మనల్ని గురించి ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఏதாவது సమస్యలు మనం వెళుతామంతే, ఏதாவது ఇబ్బందులు కష్టతలో మనం వెళుతామంతే, మన గురించి మనం ఎంత మాత్రం ఆలోచన చేస్తామో దానికంటే ఎక్కువ దేవుడు మనల్ని గురించి ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. యోన జీవితంలో ఆ సమయంలో ఏం జరుగుతుంటే ఆ తిమింగలం మింగివేసింది. మన ఆ తిమింగలం ఏం చేసిందంటే మింగివేసింది కాబట్టి ఆయన కడుపులో ఉన్నాడు. ఎంత నెమల లేదంత పలుతారు, నెమలి ఉండితే ఆయన చనిపోయిన వాడు. అందుకోసం దేవుడు ఏం చేశారంటే మింగివేయి చెప్పి నిమ్మగలతో చెప్పి పంపించింది. మింగివేసింది కాబట్టి ఆయన యోన ప్రార్థన చేసిన వాడుగా అన్నాడు. ఆ సమయంలో ప్రార్థన చేశాడు, దేవా నేను రక్షించండి, ఈ తిమింగల కడుపును ఉన్నాను, ఈ తిమింగల కడుపును ఉంది కాబట్టి నన్ను ఎవరు చూడలేదు, అలా నన్ను చూసిన వాడు మీరే చెప్పి ఆయన లోపల నుండి ప్రార్థన చేశారంట. అప్పుడు ప్రారంభం ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన చేయలేదు. ఎందుకోసం ఆయన ఏதாவது తప్పుడు నిర్ణయం మనం తీసుకొని ముందు సాయంత్రంలో ఉండితే ఖచ్చితంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు వీల్లేదు. అంతే దేవుడు అప్పుడు కూడా దేవుడు మనం ఏం చేస్తాడంటే మనం తప్పుడు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినా కూడా అప్పుడు కూడా మనల్ని ఆ సమస్య నుండి విడిపించడానికి ఆయన ప్రేమ దేవుడికి శాంతం కనపరిచిన వాడు అన్నమాట. తర్వాత తిమింగలు కడుపు నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పారు, తిమింగలతో నినువ దేశంలో పోయి కక్కివేయని చెప్పారు. తర్వాత ఆ నినువ దేశం వచ్చి ఆ తిమింగలం యోనతో కక్కివేసింది. ఎంత దేవుని ప్రణాళిక అది. నినువ దేశంలో పోయిన స్వార్థ చెప్పాలా, దేశం మన జనాలను విడిపించాలని చెప్పిన మాట, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, దానిలోనికి తీసుకొచ్చాడు దేవుడు. యోనని తీసుకొచ్చాడు. దేవుని తృప్తాడు దేవుడు. ఆయన చిత్త కోసం వెళ్లకుండా, ఆయన ఆశ ప్రకారం వెళ్లకుండా, ఆయన కోరికల ప్రకారం వెళ్లకుండా దేవుని చిత్త కోసం ఉద్దేశకోవటం కోసం తిరిపి తీసుకొచ్చాడు. అయితే అన్ని సమస్యలు వెళ్ళి తిప్పి తీసుకొచ్చాడు. అయితే దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలా, దేవుని ప్రణాళిక ఆయన ద్వారా నెరవేర్చబడాలని ఆయన తిప్పి తీసుకొచ్చాడు. అలా మన జీవితంలో సాతాను చాలాసారి దేవుని చిత్తం చేయకుండా, దేవుని కార్యాలు చేయకుండా మమ్మల్ని తీసుకువెళ్తాడు. అప్పుడు కూడా దేవుడు దీర్ఘ శాంతంతో, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు కాబట్టి మనం చూస్తున్నాడు. మనం చూసుకున్న తర్వాత సాతాను చేతిని మనం విడిచిపెట్టాడు. సాతాను చేతిని విడిపించి ఆయన చిత్త కోసం, ప్రణాళిక కోసం మనల్ని తీసుకొస్తాడు. అలా గొప్ప కార్యాలు మన జీవనం చేస్తాడు. అందుకోసం మన దేవుని చిత్త కోసం, దేవుని ప్రణాళిక కోసం, దేవుని ఉద్దేశాల కోసం ఏంటిది దేవుని ఉద్దేశం, ఏంటిది అనే ప్రణాళికను తెలిసి మనం ముందు బాగా అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడతారు. ఎక్కడ నేను ఏ పరిస్థితి ఉన్నాను మనల్ని వాడతారు. అక్కడ తిమింగలను నెమ్మది వేయకుండా ఆయన యోనాన్ని కడుపునే భద్రం చేసుకుంది. అంటే అప్పుడు ఆయన అనుకుండొచ్చు, ఎన్నో సమస్యలు వెళ్ళినప్పుడు కూడా, ఎన్నో బాధలు వేదన ఎరుకులు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఇంకాను క్షేమముగా ఉంచాడు. సోదరు ఆయన అనుకోండి. సోదరు తర్వాత ఇంకాను బ్రతికి ఉన్నాను, ఇంకాను ఊపిరి తీసుకున్నాను,
చెప్పి ఎంతమంది ఏం చేసినా కూడా నాకు ఏమి అవ్వకుండా దేవుడు కాపాడుతాడని మనము కూడా మనము కూడా దేవుని కాపుదల విషయంలో తలుచుకోని వాళ్ళంటారు. యెహోవా తలుచుకున్నాడు, ఆయన కాపుదల విషయంలో తిమింగల కడుపు నుండి ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకోసం ఆయన కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు. అందుకోసం దేవుని గొప్ప కార్యాలు ఆయన జీవితంలో చేశాడు. అలా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాల కోసం, దేవుడు చేసిన ఆయన అద్భుత కార్యాల కోసం కృతజ్ఞత కలిగిన వారు ఉండాలా. దేవుడు చేసిన కార్యాలు మనం తలుచుకోవాలి, ఆయన రక్షణ తలుచుకోవాలి. ఏ స్థితి నుండి మనల్ని రక్షించాడు. ఆయన కాపుదలు ఎప్పుడు కూడా మన జీవితంలో ఉంది. ఆయన కాపుదలు లేకుండా మనం నిలబడలేదు. ఈ దేశంలో జీవం కలిగి దేశంలో ఆయన నిలబడలేదు. ఆయన కాపుదలు ఎప్పుడు మనకుంది. ఆ కాపుదలు మనం తలుచుకొని మేము చేసిన వారు ఉండాలా. చాలా మంది ఆ కాపుదలు తలుచుకుంటారు, ఆయన చేసిన కార్యాలు తలుచుకుంటారు, వెనుక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఉండకుండా మనం ముందు సైన్ వారు ఉండాలా. జరుగుతాయి ఇక్కడ చూస్తే, ఉదాహరణ చూస్తే యోసేపు జీవితాన్ని కూడా చూస్తే, యోసేపు జీవితం కూడా దేవుని కుమారుడిగా దేవుని చేశాడు అని తెలుసుకున్నాడు. చాలా సరే ఇశ్రాయేల్ జనాలను బాలాకు చెప్పి ఒక ప్రవక్త, ఆ బాలాకు ప్రవక్త ఏం చేశారంటే ఇశ్రాయేల్ జనాన్ని శపించాలని ఆయన ఒక ప్రవక్తగా తీసుకొచ్చి శపించాలని తీసుకొచ్చాడు. కానీ అప్పుడు కూడా దేవుడు ఏం చెప్పారంటే, నేను ఆశీర్వదించిన దాన్ని ఎవరు శపించలేదు. ఎవరాదు శాపంగా ఉన్నారా? ఎవరాదు మనం ఆశీర్వాదం పొందకుండా, ఆశీర్వాదం దగ్గర వచ్చి ఉండొచ్చు, మన దగ్గర వచ్చిన కూడా మనం అనుభవించలేదు. ఏదో మనకు డబ్బు సమస్య తెలియదు, డబ్బు దగ్గర వచ్చి ఉండొచ్చు, చేతులు రాదు, అలా ఉండొచ్చు, అది శాపం అనుకుండొచ్చు. మనం దేవుడు చెప్పిన ఎంతే, నేను ఆశీర్వదించిన ఇశ్రాయేలు జనాన్ని ఎవరిని శపించలేదు. శాపం పని చేయలేదు. మన దేవుని పిల్లలు కాబట్టి చాలా మంది చెప్పిపోతాము, ఏదో శాపం ఉంది అందుకోసమే మన దేవుడు ఇలా జరుగుతుంది చెప్తుంది అని అలా చెప్పకుండా, అయితే దేవుడు ఆశీర్వదించిన జనాలు ఎప్పుడు ఆశీర్వాదం అనుభవించింది. అందుకోసం మన ఆశీర్వాదం పొందిన వాడు ఎప్పుడు ఆశీర్వాదం నిలబడాలా. అదే దేవుని దేశం నాటిది. అందుకోసం ఒక గాడిదని కూడా అక్కడ వాడుకున్నాడు. ఒక గాడిద మాట్లాడుతూ ఇశ్రాయేలు జనాన్ని శపించొద్దు, అది తప్పు. ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది. ఆ ప్రవక్త వెనుక వెళ్ళిపోతారు. తర్వాత ఆ ఇశ్రాయేలు జనాన్ని ప్రేమించిన దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఉంచుతారు. తర్వాత ఇక్కడ వేరే ఉదాహరణ చూస్తే జోసెఫ్ జీవితంలో ఆదికాండం 37 అధ్యాయం చూస్తే అక్కడ చెప్పబడుతుంది, దేవుని ఉద్దేశాలను ఆయన ప్రణాళికను ఆయన ఎరిగిన వాడు. జోసెఫ్ జీవితం ఏం జరిగింది అంటే, కళ ద్వారా దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళిక ఏంటిది దేవుడు చూపించారు. చూపించినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది చూస్తుంటే, ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆయన జీవితంగా అనుకుండొచ్చు, దేవుడు హై లెవెల్ తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడు, నన్ను హెచ్చించుతాడు చెప్పి అనుకొని సంతోషంగా ఉండొచ్చు. ఆయన అక్కడ జరిగింది ఏంటంటే, మొదటి ఎదిరిగితే ఆయన పైకి ఆయన హెచ్చించి జీవితం చెప్పి అనుకొని సంతోషంగా ఉండినప్పుడు కూడా ఆయన జీవితం జరిగింది ఏంటంటే, ఆయన ఫస్ట్ మొదటిగా యువతిలో పడిపోన్నాడు. లోపల పడి నేను ప్రాణం ఉందా లేదా అని తెలియదు, అలాగున్న సిచ్యువేషన్ ఉన్నాడు. ఎంత అన్నదమ్ములు అన్ని పడివేస్తారు గోతిలో. అందుకోసం ఆయన ఆ గోతిలో ఉండి ఆయన ఏడ్చి ఉండొచ్చు, దేవా నిన్ననే నాకు కళ చూపారే, మరి హై లెవెల్ ఉండబడతాను, నన్ను హెచ్చించుతానని చెప్పి కళ చూపారే, ఈ రోజు నీ గోతిలో ఉన్నాన్ని నేను బ్రతకడమే కష్టం అని చెప్పి అనుకుంటచ్చు. కానీ అప్పుడు కూడా దేవుడు కార్యం చేశాడు. ఏం చేశాడంటే, పోతీఫరు చెప్పి ఒక్కరితో పంపిస్తాడు. ఆ పోతీఫరు ఇంటికి కూడా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంటే, దాసత్వము అన్నాడు. చూడండి ఏం జరుగుతుంది. చాలా అనుమానం ఉండొచ్చు, దేవుడు వాగ్దానం చేశాడే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి మన అనుమానం ఉండొచ్చు. తర్వాత ఏం జరుగుతుంటే, పోతీఫరు ఇంటిలో దాసత్వం ఉన్నాడు. తర్వాత కూడా నిందలు కూడా సహించుకున్నాడు. చూడండి, పోతీఫరు భార్యతో నిందలు సహించుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుంటే, జైల్లో ఉన్నాడు. ఆయన జీవితం చూస్తే దేవుని వాగ్దానము ఆయన జీవితంలో ఎంతో సంబంధం లేకుండా ఉంది. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, వాగ్దానం వచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, అది నెరవేర్చితే అన్ని నింపాడు. ఆయన దేవునితో ఏం సనగలేదు, సందేహపడలేదు. దేవా మీరు చెప్పిన మాట అది, నన్ను హెచ్చించుతాను, అందరూ ముందు నేను హెచ్చించబడతానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడిని నమ్మాడు. నమ్మింది కాబట్టి ఆయన
ఈ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశారు. ఇంత దేవుడు చేయాలని చెప్పి ఒక వ్యక్తి పైన దేవుడి కార్యాలు జరగాల, దేవుని నామం మహిమపరచబడాలని చెప్పి ఒక వ్యక్తి పైన ఉండితే ఖచ్చితంగా దేవుడు దానిలోకి తీసుకొస్తాడు. ఆ వాగ్దానమును ఆ వారి జీవితంలో ఏ సంబంధం లేదు కావచ్చు, అలా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం వారి జీవితం పట్ల ఖచ్చితంగా ఏ కాలం సరే, ఏ సంవత్సరం సరే, ఏ దినాలు సరే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యోన జీవితాన్ని తెలియని బట్టి యోన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ప్రకారమే ఆయన తీసుకొచ్చాడు. అలా మన ఇస్రాయేల్ జనాలు కూడా ఇస్రాయేల్ జనం వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాం. అలాగే మన జీవితంలో దేవుని ఒక వాగ్దానం మన జీవితంలో ఉండితే, మన ఏదాలు పట్టుకుంటే, దేవా ఈ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించండి, ఈ వాగ్దానం నన్ను జీవితం నెరవేర్చండి అని చెప్పి మనం ప్రార్థన చేసిన వారు. మన ఆలోచన కంటే నాది గొప్పది అంతే. ఆయన ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలి. ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడంటే ఆ వాగ్దానం వెనుక దేవుని ఉద్దేశం ఏంటిది, ప్రణాళిక ఏంటిది మనం తెలుసుకోవాలా. తర్వాత మన ఆలోచన కంటే దేవుని ప్రణాళిక గొప్పది, ఆయన ప్రణాళిక గొప్పది. అందుకోసం మన ప్రణాళిక కోసం మనం వేచి ఉండాలి. మన జీవితము ఇద్దరులకును కుటుంబానికి దేశానికి అన్ని ఆశీర్వాదంగా ఉండాలని దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. అందుకోసం మనం దేవుని ఉద్దేశం కోసం అప్పగించిన వారిగా ఉండాలి. మన ఆశ ప్రకారం, మన కోరిక ప్రకారం మనం ముందుకు సాగితే యోన అలాగా మన జీవితం అయిపోతుంది. అందుకోసం యోన జీవితం అలాగా మనం ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం పట్టుకొని ఏం నిలబడాలా. ఏ సమస్య వచ్చినాని, ఏ ఇబ్బంది వచ్చినాని దేవుని వాగ్దానం నా జీవితం నెరవేర్చుతానని నమ్మకం, విశ్వాసం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలా. దేవుని ఆత్మ మనలో ఉంది. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆ ఆత్మ దేవుని ఉద్దేశాలు వరకు దేవుని ప్రణాళికలోనికి మనం నడిపించబడానికి సహాయం చేసింది. అయితే ఆ ఆత్మలో మనం అడిగాలి, దేవా దేవుని చిత్తం ఉద్దేశాల కోసం నడిపించండి. దేవుని చిత్తం ఏంటిది, నా గురించి చిత్తం ఏంటిది, నా గురించి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికలోనికి నన్ను నడిపించని చెప్పి అడిగితే ఆ దేవుని ఆత్మ మనకు సహాయం చేసింది. మనకి సహాయం చేయడానికి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చున్నాడు. అందుకోసం ఆ ఆత్మతో అడిగి, ఆ ఆత్మతో సహకరించి, ఆ ఆత్మ చెప్పిన మాటలు విని ఆ ఆత్మతో కలిసి ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ దేవుని ఉద్దేశం ప్రణాళిక మన జీవితం జరుగుతుంది. అందుకోసం మనము ఆ ఆత్మస్వరమిని ముందు సాగివారు ఉండాలి. పరిశుద్ధ ఆత్మకు ఒక ఇంపార్టెంట్ మనకి ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ పరిశుద్ధ ఆత్మ ప్రాముఖ్యత ఇచ్చితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. సూత్రం మన పరిశుద్ధ ఆత్మలో ఇంపార్టెంట్ ఇచ్చి మనం ముందుకు సాగివారుగా ఉంటుంది. అందరికీ మా వాక్యం ద్వారా దేవుడు మనం ఆశ్రయించినాక మాట ప్రార్థన చేస్తే, దేవ స్తోత్రం పరిశుద్ధుడు, మీ వాగ్దానాలను చేసే పట్టుకొని ముందుకు మనం సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడయ్యా పరిశుద్ధుడా, మీరు మాట చిత్తం ఏసయ్యా, ఆ మాట ఎప్పుడు మారిపోతుందా మాట ఏసయ్యా మా జీవితంలో జరిగినట్టు సహాయం చేయండి. దేవ చాలాసారి మా ఆశలు కోరికలు అన్ని నెరవేర్చడానికి ముందుకు సహాయం నేను తప్పు క్షమించండి దేవా, మా పొదువు క్షమించండి దేవా, మీ చిత్తాసమని నడిపించండి దేవా, మీ ప్రణాళిక ఉద్దేశంలో మమ్మల్ని నడిపించండి దేవా. స్తోత్రమయ్యా, మా పరిస్థితులు ఏమున్నాను మమ్మల్ని మీరు నడిపించిన దేవుడయ్యా, మీ ఉద్దేశాలలో మీ ప్రణాళికలో మమ్మల్ని నడిపించిన దేవుడయ్యా, మీ సన్ని మమ్మల్ని సమర్పించుతామయ్యా. ఈ మాట విన్న అందరి జీవితంలో మీరు కార్యాలు చేయండి దేవా. మీ చిత్తం ఉద్దేశం తెలుసుకొని ముందు సహాయం చేయండి దేవా. అందరి జీవితం ఆశీర్వాదాలు మార్చండి ఏసయ్య. అందరికి దేశానికి ఏసయ్య, వారి కుటుంబానికి, వారి పిల్లలకు ఏసయ్య అందరికీ ఒక ఆశీర్వాదంగా మార్చని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ వాక్యం విన్నవారుగా ఏసయ్య ఆలగించిన వారుగా ఏసయ్య వాక్య విన్న ద్వారా మీ ఉద్దేశాలు ఎన్నాడే తెలుసుకొని ఏసయ్య ఒక్కొక్క కార్యాలు చేసుకొని మీ సన్నిధిలో నిలవడానికి సహాయం చేయండి దేవా. ఆశీర్వాదం నడిపించండి ప్రార్థిస్తాము. అందరి జీవితంలో వేసే గొప్ప కార్య, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిపించి మేము ప్రార్థిస్తాం. మీ సన్నిధిలో అందరితో సమర్పిస్తాము. ప్రార్థన మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు అన్ని మహిళలు మీకు ఇస్తాము. వేసినాము అడుగుతుంటండి. ఆమె